అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు బేతాళ కథల్లో యజ్ఞభంగం అనే చక్కని కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెప్తాను విను అంటూ ఇలాగా చెప్పసాగాడు. అయోధ్య నగరాన్ని పాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతు అనే ఒకడు ఉండేవాడు. ఆయనకు ఒక్క కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసి దేవతలను తృప్తిపరిచి ఆ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కులగురువైన వశిష్ఠుడు ఆయనకు సలహానిచ్చాడు అన్నమాట. అప్పుడు అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు. యజ్ఞశాల నిర్మించి యజ్ఞానికి అవసరమైన సంభారాలన్నీ సిద్ధపరిచి రాజు యజ్ఞదీక్షలో కూర్చున్నాడు. యజ్ఞము జరిగేంతకాలము యజ్ఞశాలలో ఎలాంటి అశౌచము ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్లయితే యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞము ప్రారంభమైనది మొదలు పూర్తయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్వికులు, ఆధ్వర్యులు, ఉద్గాత్రులు, హోతలు, పురోహితులు బయటకైతే మాత్రం వెళ్ళకూడదు. అలా ఎవరైనా సరే యజ్ఞశాలలోనికి బయటవారు ఎవరూ కూడా రాకుండగా గట్టి ఏర్పాట్లు అయితే చేయబడ్డాయి. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ద రాత్రి పగలు కాపలా వాళ్ళను పెట్టారు. తర్వాత యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగించవలసిందిగా సకల దేవతలకు ప్రార్థనలు జరిపి యజ్ఞము ప్రారంభించారు. యజ్ఞశాలల్లో ఉన్న ఋత్వికులలో ఖండుడు అనే బ్రాహ్మణుడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారు. యజ్ఞము సగంలో ఉండగా ఖండుడిది దాయాది ఒకడు ఆయువు తీరి చనిపోయాడు. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు వచ్చి, ఈ మనిషికి ఆయుర్దాయం తీరిపోయింది. మనం ఇప్పుడు ఇతని ప్రాణాలు తెచ్చినట్లయితే శ్వేతకేతువు చేసే యజ్ఞంలో ఒక ఋత్వికుడుగా ఉన్న ఖండుడికి మైల వచ్చి యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఇంకొక వారంలో యజ్ఞం పూర్తవుతుంది. అంతదాకా ఖండుడి దాయాదిని బతకనిద్దామా అని అడిగాడు. యముడు కొంచెం ఆలోచించి, మనం యజ్ఞభంగం గురించి ఆలోచించిన అవసరమైతే లేదు, మన పని మనం చేసుకుపోదాం అన్నాడు. చిత్రగుప్తుడు పంపగా యమదూతలు వెళ్ళి ఖండుడి దాయాది ప్రాణాలను తీసుకుపోయాడు. ఖండుడికి ఆయన కొడుక్కు మైలైతే వచ్చింది. వారు శ్వేతకేతుడి యజ్ఞశాలలో ఉన్నట్టు ఖండుడి భార్యకు తెలుసు. మైలతో ఉన్న తన భర్త ఋత్వికుడుగా ఉంటే యజ్ఞానికి భంగం కలుగుతుంది. మైల వార్త చెప్పకపోతే తనకు పాపం చుట్టుకుంటుంది. ఇలా అనుకుని ఖండుడి భార్య యజ్ఞం జరిగే చోటుకి మనిషి ద్వారా మైల వార్తను పంపింది. ఈ వార్త తీసుకుపోయిన మనిషి వారి ఊరి యొక్క గొల్లామె. ఆమె యజ్ఞానికి నెయ్యి తీసుకుపోతూ ఉంది. ఆ మనిషి యజ్ఞశాల బయట కాపలా ఉన్నవాడికి నెయ్యి అందించి, అయ్యా, లోపల ఉన్న ఖండుడు అనే ఆయనను, వారి అబ్బాయిని ఒకసారి బయటకు పిలుస్తారా, వారితో ఒక మాట చెప్పాలి అన్నది. లోపల వారు బయటకు రావడానికి వీల్లేదు, రాజుగారి ఆజ్ఞ అన్నాడు కాపలావాడు. అయితే వారిద్దరికీ మైల వచ్చిందని కబురు చెయ్యి, వారి దాయాది ఒక ఆయన చనిపోయాడు అన్నది గొల్ల మనిషి. కాపలావాడు అదిరిపడి, అలాంటి మాటలు ఇప్పుడు చెప్పావంటే రాజుగారు నీ తల తీసేస్తారు, పో అవతలికి అని ఆమెను గద్దించాడు. అదే సమయంలో యజ్ఞకుండలంలో ఏదో నల్లని ఆకారం గల వస్తువు పడింది. అగ్ని చల్లారింది. ఎంత ఆజ్యం పోసినా ప్రయోజనం లేకపోయింది. అపచారం అపచారం అని యాజకులు కేకలు పెట్టారు. మీ వల్ల ఏదో లోపం జరిగింది అన్నాడు రాజు.
మా వల్ల ఏ లోపమూ జరగలేదు, కానీ ఏం జరిగిందో నిదానంగా విచారించుదాం అన్నాడు వశిష్ఠుడు. శ్రద్ధగా విచారించిన మీదట కాపలావాడి ద్వారా యజ్ఞభంగానికి గల కారణం తెలిసింది. యజ్ఞశాలలో ఉన్న ఋత్వికుల్లో కండుడికి మైల వచ్చింది. ఆ వార్త కాపలావాడి దాకా వచ్చింది, కానీ లోపలికి రాలేదు. నీకు ఈ సంగతి తెలియగానే లోపలికి ఎందుకు కబురు చేయలేదు అని వశిష్ఠుడు కాపలావాడిని అడిగాడు. బయట వార్తలేవి లోపలికి రానివ్వద్దని మహారాజు గారు ఆజ్ఞాపించారు అన్నాడు కాపలావాడు. అవును, యజ్ఞభంగం కలుగుతుందని నేను ఇలా ఉత్తర్వు జారీ చేశాను అన్నాడు. నా యజ్ఞాన్ని దేవతలే భగ్నం చేశారు అన్నాడు రాజు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దేవతలు శ్వేతకేతుడు యజ్ఞాన్ని ఎందుకు భగ్నం చేశారు? ఆయువు తీరిపోయిన వాణ్ణి 1 వారం రోజుల పాటు బతికి ఉండనివ్వడం యమధర్మరాజుకు అసాధ్యమా? యజ్ఞానికి భంగం రాకుండా దేవతలను ప్రార్థించడం బొత్తిగా నిరుపయోగమైంది ఎందుకు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా చెప్పాడు. దేవతలను ప్రార్థించడం నిరుపయోగమైనట్లు చేసుకున్నది రాజే. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే భారాన్ని అచ్చగా దేవతలకే వదిలి ఉంటే యజ్ఞం ముగిసేదాకా కండుడికి మైలు రాకుండా యముడు చేసి ఉండగలిగేవాడు. కానీ రాజు యజ్ఞశాలలోనికి అశౌచం రాకుండా తన కట్టుదిద్దాలు తాను వేరే చేసుకుని దేవతలకు ఆ బాధ్యత లేకుండా చేశాడు. యజ్ఞభంగానికి అసలు కారకుడు శ్వేతకేతుడే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు ఆగ్రహించిన దేవత అనే మరో చక్కని కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దేవతను తృప్తిపరచడానికి గాను నీవి నిశరాత్రి వేళ ఈ విధంగా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవతలను తృప్తిపరచడం మానవులకు సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇందుకు తార్కాణంగా నీకు చెప్పులు కుట్టే మల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు నరకములో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాలిన ఇసుక దెబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పోనీ బాధకు తట్టుకోలేక గట్టిగాను ఏడుస్తున్నాడు పాపి. అప్పుడు ఆకాశ మార్గాన్ని వెళ్తున్న ఒక దేవతాస్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటుకి దిగివచ్చి వాడి కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిని తాను స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు కాలినందున ఆమె చేతి వేళ్లకు నరకమలనం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్ళకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతాస్త్రీలందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది. దేవేంద్రుడు ఆమెను పిలిచి ఆమె వేళ్ళు పరీక్షించి, ఈ నరక మాలిన్యం నీకెలా సోకింది అని అడిగాడు. ఆమె జరిగిన సంగతి అంతా దేవేంద్రుడికి చెప్పింది. అంతా విని దేవేంద్రుడు, దేవతపై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతుంటే నీవు జోక్యం కలిగించుకోవడం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోనికి వెళ్ళి అక్కడ చెప్పులు కుడుతూ ఉండు. నీ తప్పుకదే శిక్ష అన్నాడు. దేవత తన మాలిన్యము సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. 1000 జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు. దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకుని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి
తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది. ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు, దైవభక్తి కలవాడు. అందుకే ఆమె వాడిని ఎన్నుకున్నది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టించింది. మరునాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అవి ఎవరు కుట్టారో, ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కానీ అవి మట్టుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్నంత తోలుతో కుట్టినవే. వాడు ఆ చెప్పులను అమ్ముకుందామని నగరంలోనికి వెళ్ళాడు. అవన్నీ చాలా తొందరగా అమ్ముడైపోయాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకుని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కుని వాడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళనన్నింటినీ ఎంతో అందమైన చెప్పుల జతల కింద మార్చేసింది. ఏ దేవతో తనకు సహాయపడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్థమైనది. ఆ రోజు వాడు చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్ళు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంతా మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షకులుగా తయారై సిద్ధంగా ఉంటున్నది. కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చేసాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరు కూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొరలసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు, గంధము, పుష్పాలు, తాంబూలము, ధూపము, దీపారాధన ఉంచసాగాడు. చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి. కానీ తనపై ఇంత అనుగ్రహం గల దేవత తాను సమర్పించే వస్తువుల్లో ఒక్కటి తాకలేదు. దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవన్నీ నైవేద్యంగా ఉంచాడు. వాటిని దేవత తాకలేదు. ఒకనాడు కొత్త బట్ట కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు. ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మరునాడు ఉదయం పోసిన రూపాయలు పళ్ళెంలోనే పోసినట్టుగానే ఉన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు. ఓ దేవత, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేను ఇచ్చేది ఏది ముట్టవెందుకు? నా మీద ఎంతో దయ లేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక్క పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు. నీవు నా గురించి ఏదో ఒకటి తీసుకుని అనుగ్రహించిన దాకా నా మనసుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడి ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది. 2-3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమో అని ఆమె అనుకున్నది. కానీ ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపెట్టసాగాయి. ఆ బాధ పడలేక దేవత వాడి ఇల్లు వదిలి మరో ఇంటికి, చెప్పులు కుట్టేవాడి ఇంటికి ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది. ఆ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నింటినీ చెప్పుల జతల కింద మార్చేసింది. తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించిపోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగింది వాడికి తెలియదు. వాడు ఆ దిగులుతో మంచం పట్టి తీసుకుని కొంతకాలం అలా ఉండి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. పేదవాడైనప్పటికీ సత్పురుషుడనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకుని వాడిపై అనుగ్రహించింది. మంచి వాళ్లకు దైవభక్తి ఉండడం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చడం దేవతలు కూడా సహజమే కదా. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకల్లో
ఏ ఒక్కటి ముట్టక వాడిని అసంతృప్తిపరచడానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాడిని అనుగ్రహించటము, వాడికి లాభం చేకూర్చడము కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకొనడం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకేమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూఢుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువుల్లో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమోనని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.